మేడం మీరు సిఐడి ఏసీబీ ఇంత వర్క్ చేసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు తెలంగాణలో డిఓపిగా ఉన్నారు, ప్లస్ లీగల్ అడ్వైజర్ ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం తీసుకున్నా ఫస్ట్ మీతో డిస్కస్ చేసి తర్వాత వాళ్ళు ప్రొసీడ్ అవుతారా, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొని ఒకసారి లాస్ట్లో మీకు చెప్తుంటారా? అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళకి ఎక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎనీ టైం రిఫర్ చేస్తారు, అడుగుతారు, అండ్ రైటింగ్లో అడుగుతారు. దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. వాళ్ళు అవసరం లేదనుకుంటే అడగరు. బట్ లాస్ట్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎనీ టైం ప్రాబ్లం వచ్చినప్పుడే కదా వాళ్ళకి లీగల్గా హౌ టు గో అబౌట్ దట్, వెదర్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్. ఒక బ్లాక్ అవుతుంది ఒక ఏరియా, అప్పుడు లీగల్ అడ్వైస్ అడుగుతారు అనమాట. అంటే అప్పుడే మీరు గుర్తుకొస్తారా వాళ్ళకి? జనరల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే కదండి. కానీ రేవంత్ రెడ్డిని రాత్రి అరెస్ట్ చేయడం అనేది తప్పు పట్టారు చాలామంది. జనరల్గా ఎటువంటి డెసిషన్ తీసుకున్నప్పుడు సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు ప్రొసీడ్ అవుతారు. కానీ ఈ విషయంలో మీకు ఒపీనియన్ తీసుకున్నారా లేదా? నన్నే ఒపీనియన్ అడగలేదండి. బట్ తప్పనిసరిగా అందులో ఒపీనియన్ అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అరెస్ట్ అనేది పోలీస్ పర్వ్యూలోనే ఉంటుంది. నన్ను ఎప్పుడు అడగలేదు. తర్వాత అది కరెక్టా కాదా అనే విషయం కూడా మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉంది. దాంట్లో హైకోర్టు కూడా వెళ్ళింది, దాంట్లో రిట్ ఏదో ఫైల్ చేసినట్టున్నారు. తర్వాత ఇప్పుడు మ్యాటర్ కూడా కోర్టులో ఉంది కదండి. సో దాని కోర్టు అల్టిమేట్గా వాళ్ళు డిసైడ్ చేస్తారు రైట్ ఆర్ రాంగ్. ఓకే, అంటే లీగల్ ఒపీనియన్ విషయంలో మాత్రమే మిమ్మల్ని డిస్కస్ చేస్తుంటారు. కానీ తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత మన తెలంగాణ స్టేట్ పోలీస్కి ఒక యాక్ట్ లేదనేది ఒక వాదన ఉందండి. మన మద్రాస్ యాక్ట్ని మనం ఫాలో అవుతున్నాం అన్నది. పోలీస్ యాక్ట్స్ ఉన్నాయండి అన్ని. సిటీ పోలీస్ యాక్ట్ అంటే మనం ఎప్పుడు కాదు, మద్రాస్ అని తీసుకున్న యాక్ట్ని ఏపీ పోలీసు తెలంగాణ పోలీసు నడుపుతున్నారు, కానీ సెపరేట్గా తెలంగాణ పోలీసులకి ఒక యాక్ట్ లేదు అన్నది. ఇప్పుడు దానివల్ల నష్టం ఏముంది? యాక్ట్ అనేది ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఏపీలో ఉన్న యాక్ట్సే కదా ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నాయి తెలంగాణ కూడా. సేమ్ ఎనాక్ట్మెంట్స్ అడాప్ట్ అయినాయి తెలంగాణ. వైడ్ జీవోఎస్ నెంబర్ సో రాస్తూ ఉంటాం. తెలంగాణ యాక్ట్స్ అయినవి అవే మనం ఫాలో అవుతున్నాం. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? యాక్ట్ అయితే ఉంది కదా, యాక్ట్ అసలు లేకుండా లేదు. తర్వాత పోలీస్ యాక్ట్స్ చాలా ఉన్నాయండి. పోలీస్ మాన్యువల్ ఉంది, పోలీస్ యాక్ట్స్ ఉన్నాయి, 2-3 రకాలైన యాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో సెంట్రల్ యాక్ట్ ఉంది, సిటీ పోలీస్ యాక్ట్ విడిగా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దానికి ప్రత్యేకమైన లా ఏమీ లేదు. లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందనే సిచ్యువేషన్ అయితే లేదు. అంటే ఢిల్లీ పోలీస్ యాక్ట్లో ఉన్న సిబిఐ కూడా వేరే స్టేట్కి వెళ్ళొచ్చు, కానీ మనకున్న యాక్ట్లో సిఐడి వేరే స్టేట్ వెళ్ళడానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కదండి. వాళ్ళు కూడా సిబిఐ కూడా ప్రతి దానికి వెళ్ళాలని లేదండి. సిబిఐ యాక్ట్ ఢిల్లీ పోలీస్ యాక్ట్లో ఉంది కాబట్టి మరి ఢిల్లీ దాంట్లోనే ఉంది కదా. కానీ అదేవిధంగా మన సిఐడికి కూడా స్టేట్ సిఐడికి కూడా పవర్స్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక వాదన ఉంది. వేరే స్టేట్స్ వెళ్ళండి, ఇది స్టేట్ జ్యూరిస్డిక్షనే కదండి. ఇప్పుడు ఒక స్టేట్ అథారిటీ వేరే వాటికి ఎక్స్టెండ్ అవ్వడానికి స్టేట్ ఇవ్వలేదు కదా. ఆ స్టేట్ వరకే వాళ్ళు ఏం చేసినా కూడా ఏ పవర్స్ ఉన్నా, ఏది రిస్ట్రైన్ చేసినా, లేకపోతే పవర్స్ రెస్టోర్ చేసినా, ఏది చేసినా కూడా ఆ జ్యూరిస్డిక్షన్ స్టేటే కదా. స్టేట్ వరకే ఉంటుంది అంతే. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అంటే అది వేరు, ఓవరాల్ జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి. కానీ సెపరేట్గా ఒక యాక్ట్ ఉంటే ఫ్యూచర్ పనికొస్తుందని చాలా మంది సీనియర్ ఆఫీసర్లు అంటుంటారు. ఎలా అంటారు అంటే మద్రాస్ యాక్ట్ని మనం ఏపీ యాక్ట్ని మనం తెలంగాణ యాక్ట్ కాకుండా సెపరేట్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి తెలంగాణ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడానికి చేయొచ్చు దాంట్లో. కానీ అంత మాత్రం చేత ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏదైనా చేసినా అది ఆల్రెడీ సిఆర్పిసిలో ఉన్నాయి మనకు ప్రొవిజన్స్. ఇప్పుడు ఇక్కడ అఫెన్స్ చేసి వేరే కంట్రీకి వెళ్తేనే మనం తీసుకురాగలుగుతున్నాం కదా, అది లీగల్ ప్రొవిజన్స్తోనే తీసుకొస్తాం కదా. ఎక్స్ట్రాడిషన్ ఇవన్నీ యూజ్ చేసి మనం తీసుకొస్తాం. అట్లాగే పక్క స్టేట్లో ఉంటే తీసుకురావడానికి ఆల్రెడీ ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి సిఆర్పిసిలో. కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. బట్ స్పెషల్గా ఎనాక్ట్మెంట్ ఉండడంలో కూడా తప్పు లేదు, చేస్తే మంచిదే. అది లేదని చెప్పి ఇక్కడ మనకి ఏదో తక్కువైంది అని అనుకోవడానికి కూడా లేదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ I Dream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch